హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి. మీ పేరు? తపస్వి. ఓకే. I had completed my BTech in Mallareddy Engineering College for Women. ఓకే. And ఇప్పటి వరకు చూసాను, ఒక 3-4 డెమోస్ వరకు విన్నాను వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా. అండ్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో విన్నాను. ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నేను ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకున్నాను. శ్రీనివాస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎలా తెలుసు వీక్యూబ్? ఎలా తెలుసు? వీక్యూబ్ నాకు ఫ్రెండ్స్ రిఫర్ చేశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో జాయిన్ హియర్. అండ్ సో దాట్ ఐ కేమ్ త్రూ దిస్. అండ్ ఇక్కడ ఎలా అంటే ప్రాసెస్, ఇక్కడ ఫస్ట్లీ టీచ్ చేసే సార్ శ్రీనివాస్ సార్. అండ్ సార్ 13 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే బేసిక్స్ నుండి అండ్ అడ్వాన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చిన్నగా అండ్ చాలా పేషెన్స్తో చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తున్నారు. నేను ఇప్పటికీ చాలా నేర్చుకున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎలా అంటే లైక్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 hours లైక్ క్లాస్ ఉంటుంది. క్లాస్ తర్వాత మళ్ళీ ఒక 2 hours ల్యాబ్ ఉంటుంది. సో దానికి మధ్యలో బ్రేక్ ఉంటుంది. సో ల్యాబ్ టైంలో వచ్చేసి మన కోఆర్డినేటర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా, మనం ఏదైనా క్లారిఫై కావాలన్నా. ఇంకా టోటల్గా వచ్చేసరికి బాగుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఇప్పటికీ ఇంకా పంపిస్తూనే ఉన్నారు లింక్స్ అండ్ రిఫర్ చేస్తున్నారు. తెలుస్తున్నాయా మీకు అసలు రిక్వైర్మెంట్స్ దేని బేస్ మీద వస్తున్నాయి, దేని బేస్ మీద వస్తున్నాయి? తెలుస్తున్నాయి. అన్ని క్లియర్గా పంపిస్తున్నారు, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్ని బ్యాక్గ్రౌండ్స్ మీద వస్తున్నాయి? ఓన్లీ బీటెక్ అని లేదు, అన్ని బ్యాక్గ్రౌండ్స్ మీద వస్తున్నాయి. ఓకే. ప్లేస్మెంట్స్ రైట్. సో దేనికైనా అప్లై చేశారా? నేను చేశాను. ఇప్పటికీ ఒక 3 కంపెనీస్కి చేశాను, విచ్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ పైథాన్ డెవలపర్కి. ఓకే. సో ఏ కాన్ఫిడెన్స్ తో మీరు అప్లై చేశారు? ఎందుకనంటే నేను చెప్పాను కదా, లైక్ డెమో నుంచి వింటున్నాను. సార్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి నాకు క్లారిటీ వచ్చింది. లైక్ నేను అటెండ్ అయ్యా సరే, లైక్ యాజ్ ఎ ఫ్రెషర్గా నేను లైక్ సెలెక్ట్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను అప్లై చేస్తున్నాను. ఓకే. సో ఇదే కంటిన్యూ చేయండి. సో మీరు పైథాన్ అయిపోయేలోపే ప్లేస్ అయిపోవాలి. థ్యాంక్ యూ.